హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మరి సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నేను గుడ్ మార్నింగ్ చెప్తున్నానండి. ఈరోజు మార్నింగ్ అయితే పొద్దున్నే నేను పాలకూర ఉల్లికారం చేద్దామనుకుంటున్నానండి. పాలకూరతో ఉల్లిగడ్డేసి చేద్దామనుకుంటున్నా. మరి ఇప్పుడైతే నేను 3 కట్టల పాలకూర తీసుకున్నానండి. ఇదిగో ఇలా సన్నగా నీట్గా వాటిని క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మరి ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కూడా మీరు చూసి ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయండి. మరి ఈరోజైతే నేను పాలకూర ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇలా నీట్గా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా ఆకుకూరలు తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ప్రతి ఒక్క ఆకుకూర కూడా మనం తినేటట్లుగా ఉండాలి. వారంలో 1-2 సార్లన్నా ఏదో ఒక ఆకుకూర తింటే హెల్త్కి మంచిదన్నమాట. అందుకని మేము ఎక్కువగా ఆకుకూరలు ఇంట్లో వాడుతూనే ఉంటాను. నేను కట్ చేసిన తర్వాత దీన్ని 2-3 సార్లు వాటర్లో మంచిగా ఇట్లా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కోవాలండి ఆకుకూర. ఎందుకంటే కొంచెం పురుగులు అట్లా పట్టి ఉంటాయి కదా ఆకుకూరలకి. అంటే బాగా మంచిగా కడుక్కోవాలి. కొంచెం మట్టి ఇసుక అట్లా కూడా తగులుతూ ఉంటుంది. క్లీన్ ఎంత బాగా చేసుకుంటామో కూరలు అంత బాగుంటాయండి. లేదంటే ఇసుక తగిలిందంటే అసలు కూరలు తినలేము. 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి దాన్ని. అయిపోయిందండి. నేనైతే క్లీన్ చేసాను దీన్ని. ఇలా వాటర్ పోసి మళ్ళీ పక్కకు పెట్టాను. తర్వాత ఒక 4 ఉల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసేసి వాటిని కూడా నీట్గా కడిగేసి తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలతో పాటే చిన్నుల్లిపాయలు కూడా పొట్టు తీసి కొద్దిగా ఎక్కువగానే చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా మిక్సీ జార్లో వేసి ఒక తిప్పుకోవాలండి, కొంచెం పేస్ట్ లాగా. ఈ పేస్ట్ వల్లే కూరకి రుచి వస్తుందన్నమాట. మనం ఈ కూరని అన్నంలోకి కానీ చపాతీలోకైనా పూరీలోకైనా తినచ్చు. బాగుంటుందండి కూర అయితే. మరి మీరు కూడా చేసుకోండి మీ ఇళ్ళల్లో. చాలా సింపుల్గా త్వరగా అయిపోవాలి అంటే ఇలాంటి కూరలు కూడా మనం అప్పుడప్పుడు వండుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అంటే తొందరగా అయిపోతాయి కదా వండటానికి, ఈజీగా వండుకోవచ్చు. చిన్నులపాయలు కూడా పొట్టు తీసేసి వేస్తానండి నేను. పొట్టు తీయకపోయినా వేసుకున్నా పర్లేదు, పొట్టు తీసైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. పొట్టు తీసేసి వేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఈ చిన్నులపాయలు అనేది మనం ఎంత ఎక్కువ తీసుకుంటామో మనలో ఉన్న కొవ్వు అనేది కరిగిపోతుందంటండి. మామూలుగా ఒకప్పుడైతే అసలు చిన్నులపాయలు కొంచెం 4-5 గబ్బాలు ఒలుసుకొని వేడి అన్నంలో పెట్టుకొని మింగేసేవాళ్ళంట. ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే చిన్నులపాయలు మంచి పరిష్కారం అంటండి. హెల్త్కి చాలా మంచిది. అయిపోయిందండి. వీటిని ఈ సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అంటే ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటేనే బాగుంటుందండి కూరలోకి. ఉల్లిపాయలు మనం ఇట్లా పేస్ట్ అయితేనే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. డైరెక్ట్ ఉల్లిపాయలు కట్ చేసి వేసుకునే కన్నా పేస్ట్ అయితేనే బాగుంటుంది. చిన్నులపాయలు వేస్తున్నాను. చిన్నులపాయల తర్వాత కారం వేసుకోవాలి.
కూరకు సరిపోయేటట్లుగా, ఆకుకూర కదండి ఎక్కువ పట్టదు, కారం కూడా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కారం, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పసుపు కూడానండి, పసుపు వేసాను. జీలకర్ర, పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, కారము, పసుపు, జీలకర్ర, ఉప్పు అన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ వేసి పట్టుకుంటే మొత్తం కూడా ఈక్వల్గా అంతా ఉప్పు కారం అన్నీ సమానంగా పడుతుందండి కూర. అందుకని మొత్తం వేసేసి పట్టాను నేను. కూరకు సరిపోను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు చేసుకోవాలి. తాలింపులో ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలండి. తర్వాత ఈ మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్, ఆ పేస్ట్ వేసేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా నూనెలో వేగాలండి బాగా. కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు కూడా ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని వేపుకోవాలి. పచ్చివాసన లేకుండా మంచిగా ఉల్లిగడ్డ పేస్ట్ వేగాలి. కొంచెంసేపు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. చూసారుగా మొత్తం డ్రై అయిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయి పేస్ట్ చక్కగా వేగిందనమాట. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి కూరని. మరీ సిమ్లో కాదు, మరీ హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెడితే చక్కగా మగ్గుతుంది. ఆకుకూర కదండి, కొంచెంసేపు మగ్గిన తర్వాత తిప్పుకుందాం. తర్వాత తిప్పితే కూర అంతా కూడా కలుస్తుంది అనమాట. ఇప్పుడు తిప్పడానికి కుదరదు, కొంచెం మగ్గితే
దగ్గరకు అయిపోతుంది కాబట్టి అప్పుడు ఒకసారి మొత్తం కలపాలి. నేనైతే మూత పెట్టి మగ్గిస్తున్నాను. మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి కూరని. మళ్ళీ మధ్యలో ఒకసారి తీసుకొని అంతా కలుపుకోవాలండి. అంతా కలుపుకోవాలి మళ్ళీ మధ్య మధ్యలో ఒకసారి, ఎందుకంటే ఈక్వల్గా సమానంగా ఉడుకుతుంది కాబట్టి ఆ కూర అంతా కూడా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. కూరలో ఉన్న ఆయిల్ అంతా కూడా కూర అయిపోయింది అంటానికి ఆయిల్ అంతా కూడా పైకి వస్తుందండి మొత్తం దగ్గరకు అయిపోయిన తర్వాత. చూసారుగా దగ్గరకు అయితే అయిపోయింది కూర అంతా కూడా, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఈ కూర అన్నంలోకి కానీ చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మరి మీరు కూడా మీ ఇళ్ళలో చేసుకోండి ఇదే పద్ధతిలో. ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే మరి మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌజన్య చందు అండి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మరి నా ఛానల్ కొంచెం ముందుకెళ్తానికి, గ్రో అవటానికి సహాయం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ అండి.